గాంధీ డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్ సింప్లీ యాజ్ వన్ హూ క్లెయిమ్స్ ఓన్లీ టు బీ ఎ హంబుల్ సెర్చర్ ఆఫ్టర్ ట్రూత్. తనని తాను ఎట్లా వర్ణించుకున్నాడనంటే సత్యాన్ని అన్వేషించే ఒక కార్యకర్తగా తనని తాను అభివర్ణించుకున్నాడు. అందుకనే ఆయన యొక్క జీవితంలో తన సంఘటనలన్నీ కూడాను ఆత్మకథలో రాసుకున్నారు. ఈ ఆత్మకథకి ఆయన ఇచ్చేటువంటి టైటిల్ ఏమిటనంటే ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. సత్యముతోటి నేను చేసిన ప్రయోగాలు. అంటే ఆయన జీవితం అంతా కూడాను ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను సత్యముతో కూడిన ప్రయోగాలు అన్నమాట. తర్వాత ఆయన ఇంకోటి ఏమన్నారంటే గాంధీ డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ హూ క్లెయిమ్స్ టు బీ ఓన్లీ హంబుల్ సెర్చర్ ఆఫ్టర్ ట్రూత్. హీ నోస్ హిజ్ లిమిటేషన్స్. మామూలుగా చాలామంది తమకున్నటువంటి పరిమితులు ఏమిటో వాళ్ళు తెలుసుకోరు. మేము చాలా గొప్పవాళ్ళం, మాకు అన్నీ తెలుసు, ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది చాలామందికి. కానీ గాంధీ ఏమిటంటే హీ నోస్ హిజ్ లిమిటేషన్స్, మేక్స్ మిస్టేక్స్. తప్పులు చేస్తాం, అందరం తప్పులు చేస్తాం. తప్పులు చేయటం అనేటువంటిది మానవ సహజం. అది సో తప్పులు చేయటం, నెవర్ హెజిటేట్స్ టు అడ్మిట్ దెమ్ వెన్ హీ మేక్స్ దెమ్. ఒకవేళ మిస్టేక్ చేసినా కూడా గాంధీ గారు వెంటనే తన తప్పుల్ని ఒప్పుకునేవారు. చాలామందికి తాము చేసే తప్పులు ఒప్పుకునే కూడా ఉండదు. నేను చేసింది తప్పే కాదు, నేను చేసింది రిటర్న్ ఆర్గ్యూ చేస్తారు. అలాగే తర్వాత హీ విల్ ఫ్రాంక్లీ కన్ఫెస్ దట్ హీ లైక్ ఎ సైంటిస్ట్ ఈజ్ మేకింగ్ ఎక్స్పెరిమెంట్స్ అబౌట్ సమ్ ఆఫ్ ది ఇటర్నల్ వెరైటీస్ ఆఫ్ లైఫ్. అంటే నేను చేస్తున్న పని ఏమిటనంటే ఒక శాస్త్రవేత్తలాగా జీవితంలో ఉండేటువంటి సంఘటనల మీద నేను కొన్ని ప్రయోగాలు చేస్తున్నాను. బట్ ఐ కెనాట్ క్లెయిమ్ ఈవెన్ టు బి ఎ సైంటిస్ట్. నేను ఒక సైంటిస్ట్గా కూడా నేను పిలుచుకోలేదు, ఎందుకంటే నేను సైంటిస్ట్ని కాదు. కానీ ఎలాగైతే సైంటిస్టు ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారో అలాగే నేను కూడా ఒక జీవితంలో మనకు జరిగేటువంటి సంఘటనల మీద, ఒక ఇటర్నల్ వాల్యూస్ మీద నేను ప్రయోగాలు చేస్తున్నాను. కాబట్టి ఇది ఒక జర్నీ. లైఫ్ అనేటువంటిది సత్యవంతమైనటువంటి సత్యం మీద ప్రయోగాలతో జరిగేటువంటి ఒక జర్నీగా గాంధీ గారు వర్ణించారు.